హాయ్ గైస్, చూసారు కదా. సో ఇటువంటి డిజైన్ మనం ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. సో నేను దీనికి కావాల్సిన మొత్తం అన్ని ఫైల్స్ కూడా మీకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి డ్రైవ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఈ యాప్స్ కానీ సాఫ్ట్వేర్లు కానీ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందరూ కూడా ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఈ సాఫ్ట్వేర్లన్నీ మీరు అక్కడ నుంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతకు మించి యూట్యూబ్లో ఎక్కువ మాట్లాడడానికి లేదనమాట, స్ట్రైక్స్ అయితే పడుతున్నాయి. సో దయచేసి అర్థం చేసుకుని అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద ఇస్తాను, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను యూజ్ చేసే ఫాంట్స్ అన్నీ కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్స్ కానీ నేను యూజ్ చేసిన పిఎన్జీ ఫైల్స్ కానీ మొత్తం అన్నీ అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దానికోసం ముందుగా నేను ఒక కొత్త లేయర్ని అయితే తీసుకుంటున్నాను. ఇదైతే క్లోజ్ చేసేస్తున్నా. సో న్యూ న్యూ న్యూలోకి వెళ్ళిన తర్వాత న్యూ ప్రాజెక్ట్. అలాగే నేను రీసెంట్గా తీసుకున్న సైజ్ ఇది 1080x1920. ఇక్కడ కస్టమైజ్లో చేసుకోండి, పిక్సెల్స్లో పెట్టుకొని ఇదే సైజ్ తీసుకోండి. రిజల్యూషన్ మీరు ఎంత హైలో ఇస్తే అంత ఎంబీ వస్తుంది, మీకు అంత క్వాలిటీగా వస్తుంది అనమాట. సో నేనైతే ఇలా తీసుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ తీసుకుంటున్నాను, సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకోగానే మనకు ఓకే చేయగానే ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో దీనికి కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. సో నేను అన్నీ కూడా ఒక ఫోల్డర్లో అయితే సెట్ చేసుకున్నాను. సో నేను అన్నీ కూడా ఫోల్డర్లో అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను డిజైన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ముందుగా నేను వినాయకుడిది దేవుడిది అయితే తీసుకుంటున్నాను. సో పైన టాప్లో సైజ్ ఈ విధంగా సెట్ చేసుకోండి. సో మనకి హిందూస్ వెడ్డింగ్స్లో మాత్రం వినాయకుడు కంపల్సరీ కాబట్టి సో స్టార్టింగ్ వినాయకుడు తీసుకున్నాం. దాని తర్వాత మనకి కార్నర్లో డిజైన్స్ కావాలి. సో నేను ఇదైతే తీసుకుంటున్నాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని టాప్లో ఇలా సెట్ చేసుకోండి. దీన్ని Ctrl J క్లిక్ చేసుకోండి. సో ఇలా ఓకే అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకొని Ctrl J. ఓకే, దీన్ని Ctrl J తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకుని Ctrl T క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి 180 degreesలో రొటేట్ చేసుకుంటే ఈ విధంగా పైన ఏ ప్లేస్లో అయితే సెట్ చేస్తారో అదే విధంగా సెట్ చేసుకోండి ఇక్కడ కూడా, రైట్. సో మనం ఒక చిన్న డిజైన్ అయితే యాడ్ చేస్తాం, బట్ టెక్స్ట్ మొత్తం ఇచ్చేసరికి హైలైట్ అవుతుంది. అండ్ టెక్స్ట్ ఇచ్చుకోండి. ఇక్కడ టీ క్లిక్ చేసుకొని ఇన్విటేషన్ తయారు చేసేది రెడ్డీస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను. సో మీరు మీ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోండి. నేను ఇక్కడ క్యాపిటల్ ఇచ్చుకోండి స్టార్టింగ్ లెటరు. నేను యూజ్ చేసే ఫాంట్కి అదే సెట్ అవుతుంది. రెడ్డీస్ మళ్ళీ క్యాపిటల్ ఐ కంట్రోల్ టీ చేసుకున్న తర్వాత పొజిషన్ సెట్ చేసుకోండి. సో నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను, రెడ్డీస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఫాంట్ ఓకే, మనకి ఈ విధమైన ఫాంట్ సరిపోతుంది అనుకుంటే ఓకే, మనకి లేదు అనుకుంటే ఫాంట్ మార్చాలనుకుంటే డబుల్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వెడ్డింగ్ సంబంధించి ఏ ఫాంట్స్ అయితే ఉన్నాయో సేమ్ అయ్యే ఫాంట్స్ తీసుకోండి. ఇక్కడ ఈ ఫాంట్ తీసుకోగానే మనకి సైజ్ అయితే మారింది. సో నేను కొంచెం పెద్దదైతే చేస్తున్నాను, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ రెడ్డి అని కాదు, రెడ్డీస్ అని చెప్పేసి రెడ్డీస్. సో ఇక్కడ రెడ్డీస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని తయారు చేస్తాం కదా. సో ఫాంట్ కలరు నేను ఇచ్చిన ఫ్లవర్స్లో తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను PNG బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, సో అదే తీసుకోండి. వేరే కలర్ తీసుకుంటే మనకైతే ఆ లుక్ అయితే రాదు మీకు. సో ఇక్కడ మనం తీసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత R ఫాంట్ కలర్ మళ్ళీ మార్పండి. సో ఏదో ఒకటి. సో నేమ్ అబ్బాయిది అమ్మాయిది నేమ్ కావాలి కాబట్టి సో నేను అమ్మాయిది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫాంట్స్ రకరకాలుగా మనకు ఉంటాయి. నేను యూజ్ చేసిన ఫాంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఓకేనా. రీసెంట్గా యూజ్ చేసింది చేసుకొని Ctrl Dతో కొంచెం పెద్దదైతే చేసుకోండి ఈ విధంగా. సో మీకు ఇలా అర్థం కావట్లేదు, ఫాంట్ మాకు నచ్చలేదు అనుకుంటే డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ మనకి డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా కనిపించే విధంగా నేమ్ హైలైట్ అవ్వాలి, ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ టూలు తర్వాత టెక్స్ట్ తీసుకొని ఇది చేసుకొని ఇక్కడ అండ్. సో ఇప్పుడు నేను ఇచ్చుకున్న నేము రాజేష్ అండ్ సమ్ ఏదో ఒక నేమ్
మౌనిక. సో మౌనిక చేసుకున్న తర్వాత దీన్ని కూడా పొజిషన్ సెట్ చేసుకోండి. అలాగే నేమ్ కూడా కొంచెం పెద్దదైతే చేసుకోండి ఈ విధంగా. సో సెట్ అయింది కదా. ఇక్కడ కింద ఒక చిన్న కొటేషన్ అయితే మనం యాడ్ చేద్దాం. సో ఇది తీసుకున్న తర్వాత ఇలా చిన్నగా టెక్స్ట్ అయితే కొంచెం సైజ్ తగ్గించండి. అలాగే వీలైతే ఫాంట్ కూడా తగ్గించండి. సో మీకు ఫాంట్ బాగుంది అనుకుంటే ఓకే, లేదంటే ఇక్కడ ఫాంట్స్లో ఇది డబుల్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది, మొత్తం ఫాంట్ అనేది సెలెక్ట్ అవుతుంది. లేదంటే ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కర్సర్తోని. ఇక్కడ మనకి కొన్ని ఫాంట్స్ ఇచ్చాం కదా, సో ఇలా హైలైట్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మనకి హైలైట్ అయిందంటే కనుక పైన మనం రెడ్డిస్ అన్నీ ఇచ్చాం కదా, అది డల్ అయిపోతుంది. టుగెదర్ విత్ దేర్ ఫ్యామిలీస్. ఓకే, బాగుంది. ఇలాగా ఇక్కడ ఇంకొక చిన్న కొటేషన్, హార్ట్లీ వెల్కమ్ అని చెప్పేసి కొటేషన్ అయితే యాడ్ చేశాను. కొంచెం సైజు కంట్రోల్ టీతో సైజ్ అయితే ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా. సో మొత్తం డిజైన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి డేట్ అంటే సేవ్ ద డేట్ అని ఇస్తారు కొంతమంది. సో డేట్ డైరెక్ట్గా మనము చిన్నదే కాబట్టి ఇన్విటేషను, సో దాన్ని ఏ విధంగా సెట్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ లేయర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సండే, మళ్ళీ నేను చేసేటట్టుగా చేయండి మీరు వర్క్. ఓకేనా. మళ్ళీ టెక్స్ట్ లేయర్ తీసుకోండి. జనవరి, జాన్, మళ్ళీ టెక్స్ట్ లేయర్ తీసుకోండి. సో జాన్ అంటే మేబీ ఫస్ట్ మంత్, జాన్ 1. అండ్ మళ్ళీ టెక్స్ట్ తీసుకోండి 2023. ఓకే. సో ఇక్కడతో మనకి ఈ ఈ 3 లేయర్లు అంటే 4 లేయర్లు ఇచ్చాం. సో తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త లేయర్ తీసుకోండి, టెక్స్ట్ లేయర్. ఇక్కడ దీన్ని సో మనం ఏమి ఇచ్చాం, సండే డేట్, వారం అంటే వారం ఇచ్చాము, జనవరి ఇచ్చాం, డేట్ మంత్ ఇచ్చాం, డేట్ ఇచ్చాం. సో ఇప్పుడు ముహూర్తం, సో 04 ఏదో ముహూర్తం ఇచ్చేసేయండి. పొద్దున్న సాయంత్రం, ఏఎం అయితే ఏఎం, పిఎం అయితే పిఎం. సో ఎక్కువ హిందూస్ పిల్లలు మనకి మ్యాక్సిమం 4 midnight అలాగే ఏమైనా ఉంటాయి. సో నేను ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఈ ఫార్మాట్లోనే మీరు కూడా సెట్ చేసుకోండి, నీట్గా అయితే ఉంటుంది మీకు నోటేషన్. సో ఈ విధంగా సో సెట్ చేసుకున్న తర్వాత దీనికి మొత్తం ఫాంట్ మార్చాలి. సో ఎందుకు అంటే మీకు పైన ఇచ్చిన ఫాంట్స్ దీనికి సెట్ అయినాయి, ఇది కూడా బాగుంది. సో ఇది కూడా దీనికి ఇస్తే ఏమవుతుందంటే డల్ అయిపోతుంది మొత్తం. సో దీన్ని సండే సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో ఫాంట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే ఫాంట్. ఓకేనా. సో నేను ఈ విధంగా ఇస్తున్నాను. మళ్ళీ జనవరి సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇందాక ఏదైతే ఫాంట్ సెలెక్ట్ చేశారో అదే సెలెక్ట్ చేసుకోండి. Jan 01. సో 01 కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2023 కూడా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుని అన్నిటికీ ఒకటే ఫార్మాట్ అయితే ఇవ్వండి. డబుల్ క్లిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ టైంకి కూడా డబుల్ క్లిక్ చేసుకుని సెలెక్ట్ అయితే చేయండి. ఓకే. సో ఇక్కడ కొంచెం పొజిషన్ సెట్ చేసుకోండి ప్రాపర్గా. టెక్స్ట్ ఫార్మాట్ మార్చాక కొంచెం మనం సెట్ చేసుకున్న ఫార్మాట్ అయితే ఉండదు కాబట్టి సో ఇలా సెట్ చేసుకున్నాం. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే దీనికి కొంచెం మిడిల్, దీనికి కూడా కొంచెం టాప్. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు లైన్గా ఉన్నాయి కదా. ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత జూమ్ చేసుకోండి గైస్. ఇది కొంచెం ఎందుకంటే మనకి జూమ్ అవుట్లో చేస్తే మనకి లావుగా అయితే వస్తుంది ఇది. సో సన్నగా రావాలి మనకి. ఓకేనా. పిల్లిలో సో బ్లూ కలర్ తీసుకుని ఓకే చేయండి.
సో ఈ విధంగా కంట్రోల్ టీతో తగ్గించవచ్చు, లేదంటే కొత్తదే తీసుకోండి. మీకు ఒకవేళ దీన్ని ఎడిట్ చేయడానికి ఇబ్బందిగా ఉందంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కాబట్టి నేను కంట్రోల్ జే తీసుకుంటున్నాను. లేదంటే మళ్ళీ కొత్తగా రెక్టాంగిల్ టూల్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ. సో సింపుల్గా అయితే మనకి ఈ విధంగా అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది వాట్సాప్లో మనకి స్టేటస్ పెట్టుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మంచి మంచి ఉన్నాయి, వాటికి కొంచెం ప్రాసెస్ అయితే మనకి టైం పడుతుంది అనమాట ఇన్ని చెప్పడానికి. మీకు ఈ వీడియో నచ్చి కామెంట్ చేస్తే నేను అవి కూడా చెప్తాను మీకు, ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నాకేంటంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ లేదు కంటిన్యూగా వీడియోలు చేయడానికి, దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఒక మంచి మంచి వీడియోలు అయితే నేను ముందు తీసుకొస్తాను, ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.